వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికా, మరోవైపు మిడిల్ ఈస్ట్ లో ఎవరికీ తలవంచని ఇరాన్. దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, కఠినమైన ఆర్థిక ఆంక్షలతో యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ రెండు దేశాలు ఇప్పుడు అనూహ్యంగా ఒకే టేబుల్ మీదకు రాబోతున్నాయి. అవును, అమెరికా ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించనున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ వచ్చే వారం ఈ దాయాది శత్రువుల మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈ చారిత్రక ఘట్టానికి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదిక కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఈ అకస్మాత్తు మార్పుకి కారణమేంటి? రెండోసారి ఇస్లామాబాద్లోనే భేటీ వెనుక అసలు రహస్యమేంటి? ఈ చర్చల వల్ల ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? గత కొంతకాలంగా మిడిల్ ఈస్ట్ రగిలిపోతుంది. అమెరికా ఇరాన్ మధ్య సైనిక దాడులు, ప్రతి దాడులు పెరగడం, ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గత ఏప్రిల్ 11న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య మొదటి విడత శాంతి చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. పైగా చర్చల అనంతరం రెండు దేశాలు సీరియస్ వార్నింగ్లు ఇచ్చుకున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండు దేశాలు శాంతికి రావాలంటే కండిషన్స్ అప్లై అంటూ షరతులను ప్రకటించాయి. ఏప్రిల్ 8 నుండి అమల్లోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దిష్ట గడువు లేకుండా పొడిగించారు. ఇక యుద్ధం కన్ఫర్మ్ అని అనుకుంటున్న తరుణంలో ఊహించిన విధంగా రెండు దేశాలు మరోసారి శాంతి చర్చలకు ముందుకు వచ్చాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా వచ్చే వారం ఈ రెండు దేశాలు భేటీ కానున్నాయి. ఇక అసలు కథలోకి వెళితే 2015లో కుదిరిన చారిత్రక ఇరాన్ అణు ఒప్పందం నుండి 2018లో అమెరికా ఏకపక్షంగా బయటకు వచ్చేసింది. అప్పటి నుండి ఇరాన్ పై అమెరికా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనివల్ల ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. ఆ దేశ కరెన్సీ పాతాళానికి పడిపోయింది. అయినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకుండా తన అణు కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టంభన వల్ల మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందో అని ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. అయితే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఒకటే: ఈ శాంతి చర్చలకు ఖతార్ లేదా స్విట్జర్లాండ్ దేశాలను కాదని ఇస్లామాబాద్ ను ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడే అసలైన జియో పొలిటికల్ వ్యూహం దాగి ఉంది. పాకిస్తాన్ భౌగోళికంగా ఇరాన్ తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ సైన్యానికి అమెరికాతో లోతైన సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య నమ్మకమైన మధ్యవర్తిగా వ్యవహరించడానికి పాకిస్తాన్ ను ఎంచుకున్నారు. ఇది పాకిస్తాన్ కి అంతర్జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ పెంచుకునే ఒక గొప్ప అవకాశం కూడా. వచ్చే వారం జరిగే ఈ భేటీలో ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో శాంతి ఒప్పందానికి వచ్చేందుకు 14 అంశాలతో కూడిన ఒక ముసాయిదా రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఈ ముసాయిదాపై రెండు దేశాలు సంతకాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 14 పాయింట్ల ప్రతిపాదనలో ముఖ్యమైనది ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన యురేనియం నిల్వలను వేరే దేశానికి తరలించడం, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారీ వైపు వెళ్లకుండా కఠినమైన ఆంక్షలు విధించడం, ముడి చమురు రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించడం, ఇరాన్ కనుక అమెరికా ప్రతిపాదించిన అణు నియంత్రణకు ఓకే చెబితే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు నిలిపివేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, లెబనాన్ వంటి ఇతర ప్రాంతాల్లో పోరాటాలకు ఎండ్ కార్డు పలకడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ 14 పాయింట్లపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వస్తే అది ఒక చారిత్రక ఘట్టమవుతుంది. ఈ చర్చలు సఫలం కావడం అంత ఈజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ తనపై జరిగిన దాడులకు ఆర్థిక నష్టపరిహారం కోరుతుంది. డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ వెపన్స్ తయారీని నిలిపివేయాలని కోరుతుంది. ఇవి జరగడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. అందుకే వచ్చే వారం ఇస్లామాబాద్ లో జరగబోయే ఈ చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ ఈ ఇస్లామాబాద్ చర్చలు సక్సెస్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బూస్ట్ దొరుకుతుంది. ఆంక్షలు తొలగిపోతే ఇరాన్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి భారీగా వస్తుంది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా ఇండియా లాంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఇది చాలా పెద్ద శుభవార్త అవుతుంది.